నేను పరమాత్మను దర్శించగానే ఏమైపోయింది? నేను లేకుండా పోయింది. మనమందరం కూడా హిరణ్యకశిపుడు బ్యాచ్ అయిపోదు. ఎందుకని మనకు పరమాత్మ కనపడలేదు. ప్రహ్లాదుడి వలె లేంగా మరి మనం. ప్రహ్లాదుడి వలె ఉంటే అంతటా పరమాత్మే కనపడుతున్నాడు ఆయనకి. హిరణ్యకశిపుడికి ఎక్కడా పరమాత్మ కనపడలేదు. ఎందుకని? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్లు. మాయ యొక్క లక్షణం చేత మనం అందరం ఆసురీ లక్షణాలతో జీవిస్తున్నాము. కారణ శరీరంలో మాయా ప్రభావం యొక్క ప్రభావం చేత మనం ఎవరం కూడా దైవీ లక్షణాలతో జీవించాలి. దైవీ లక్షణాలతో జీవిస్తే ఏమైంది? లేని సంసారం లేకనే పోయింది. ఉన్న పరమాత్మ ఉన్నట్టే కనబడ్డాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మాయామయమైనటువంటి కారణ శరీరాన్ని భావనామయ ప్రపంచం సృష్టిస్తోంది. కాబట్టి అవిద్య, అజ్ఞానము, అహంకారము, కర్తృత్వము, భోక్తృత్వము, మమకారము, ఈ లక్షణాలన్నీ మాయ యొక్క ప్రతిబింబ లక్షణాలే. ఇవన్నీ కలిపితే మాయ. అందువల్ల ఏమైపోయింది? నేను కర్త కాదు, కానీ నేనే కర్త అని నాకు అనిపిస్తుంది. నేను భోక్తని కాదు, కానీ నేనే భోక్త అని నాదంటూ ఈ సృష్టిలో ఏది లేనే లేదు.